అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగపేరు. థ్యాంక్స్ ఇ లాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ కాల్ అండి. టెక్ అండ్ డ్రీమ్ వర్క్స్ ప్రొడక్షన్ అంటండి. రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై రాధా శ్రీధర్ గారంట. సో కాస్టింగ్ కాల్ వచ్చేసి మగవాళ్ళు ఆడవాళ్ళు 45 నుండి 50 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలి. అలాగే మగవారు 25 నుండి 30 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలి. అలాగే ఆడవారు 25 నుండి 35 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలి. ఈ ఆడవాళ్ళకి ఖచ్చితంగా క్లాసికల్ డ్యాన్స్ అనేది వచ్చి ఉండాలి అని అంటున్నారు. సో ఇది లొకేషన్ వచ్చేసి మన హైదరాబాద్లో మాదాపూర్ అనే ఒక ఏరియా ఉంటుందండి. మాదాపూర్లో ఇమేజ్ హాస్పిటల్ రోడ్ అనే ఒకటి ఉంటుంది. ఇమేజ్ హాస్పిటల్ ఆర్చ్ కూడా ఉంటుంది. ఆర్చ్ లోపలికి వెళ్తే మీకు శ్రీ సాయి నిలయం ఏ బ్లాక్ 403 ఫ్లాట్ నెంబర్ అంట. సో దయచేసి మీ ఇన్స్టా రీల్స్ అనేవి పంపించకండి, మీ ఫొటోస్ అండ్ 1 minute యాక్టింగ్ వీడియో పంపించండి అని అంటున్నారు. సో వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి ఎక్కడ ఇచ్చారంటే అవి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తాను. దానికంటే ముందు ఏమంటారు, దీంట్లో మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తానండి. సో మణికృష్ణారెడ్డి అడిగారండి, సార్ మీ చివరి సినిమా ఏంటి, ఏ సంవత్సరంలో పనిచేశారు, మళ్ళీ మీ దర్శకత్వంలో అద్భుతమైన సినిమా ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ప్లీజ్ సార్ రిప్లై సార్. ఆనెస్ట్గా చెప్పాలి అంటే ఇంతవరకు నేను డైరెక్షన్ చేయలేదంటే. నాకు తెలిసినంతవరకు నేను లైఫ్ టైం డైరెక్షన్ చేయను. యాజ్ పర్ మై నాలెడ్జ్ నాకు డైరెక్షన్ మీద పెద్ద ఇది లేదు. సో రైటింగ్ తోటి చాలా హ్యాపీగా ఉన్నానండి. నేను యాజ్ ఏ వర్షన్ రైటర్గా తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళిన పెద్ద దర్శక రచయితలతో ఒక 97 సినిమాల వరకు చేశాను. టైటిల్ కార్డ్ రైటర్గా IPL అనే ఒక సినిమా చేశాను. అది లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది. సో లాస్ట్ ఇయర్ ఫెబ్లో రిలీజ్ అయింది. ఆ తర్వాత 8 సినిమాలు యాజ్ ఎ టైటిల్ కార్డ్ రాశానండి. కాకపోతే ఈ 8 సినిమాలు కూడా కొన్ని ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో ఆగిపోయినవి ఉన్నాయి, కొన్ని ఆన్ సెట్స్లో రన్ అవుతున్నాయి ఉన్నాయి, కొన్ని పోస్ట్ ప్రొడక్షన్లో రన్ అవుతున్నాయి ఉన్నాయి. ఒక సినిమా ఎంటైర్ ఫైనల్ కాపీ రెడీ అయిందండి, కాకపోతే అది ఇంకా ప్రొడ్యూసర్ రిలీజ్ చేయడానికి ప్రిపేర్డ్గా లేడు. సో ఇలాగ డిఫరెంట్ పొజిషన్స్లో ఉన్నాయి. అయితే యూ కెన్ ఆస్క్ మీ లైక్, సార్ మీరు వర్షన్ రైటర్గా 97 సినిమాలు చేశానంటున్నారు కదా, తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళిన డైరెక్టర్ పనిచేశాను అన్నారు కదా, ఆ సినిమా పేర్లు ఏంటి అని మీరు అగైన్ నెక్స్ట్ కమెంట్లో అడుగుతారనేది నా డౌట్. కాబట్టి దానికి నేను చెప్పే సమాధానం ఏంటంటే, నన్ను ఇలాగే ఒకసారి ఒక ఇంటర్వ్యూకి పిలిచారండి. నాకు తెలిసి బిగ్ న్యూస్లో అనుకుంటా ఉంది. సో ఇఫ్ యూ కుడ్ టైప్ విజయ్ నాగవేరు ఇన్ గూగుల్ యూ విల్ ఫైండ్ ఇట్ ఆఫ్. సో బిగ్ న్యూస్లో నా ఇంటర్వ్యూ ఉందండి. అందులో కూడా సేమ్ క్వశ్చన్ అడిగారు, సార్ ఇప్పుడు మీరు వర్షన్ రైటర్గా ఎన్ని సినిమాలు చేశారు కదా, ఇంత పెద్ద వాళ్ళతో వచ్చేసారు, ఆ సినిమాలు ఏంటి చెప్పండి అని. ఇప్పుడు నేను ఒకసారి ఒక సినిమాకి రాసిన తర్వాత కథ నాది కాదు, ఆనెస్ట్గా కథ వాళ్ళవే, దానికి నేను స్క్రీన్ ప్లేలో కూర్చున్నాను, డైలాగ్స్ చేశాను. అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో అది నేను రాశాను అని చెప్పుకునే దగ్గరకు వచ్చేసరికి ఆ రెస్పెక్టివ్ డైరెక్టర్స్ ఆర్ రైటర్స్ వాళ్ళు పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో ఏం చెప్పారు, మా దగ్గర అసిస్టెంట్లు కానీ ఎవరు రాయరు, నేనే రాస్తున్నానని ఒక ఇద్దరు చెప్పారు. అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో నేను వాళ్ళ దగ్గర పనిచేస్తున్నానని చెప్పడం అనేది వాళ్ళకి ఎంతవరకు కంఫర్ట్ ఉంటుందో అనేది నా డౌట్. 2, ఒకవేళ వాళ్ళకి కంఫర్ట్ లేదు నేను చెప్పాను అనుకుందాం, ఇప్పటికీ నేను వాళ్ళ దగ్గర పనిచేస్తాను, వదిలేలా. సో నాకు నెలకి ఒక మంచి అమౌంట్ వాళ్ళ నుండి వస్తూ ఉంది యాజ్ ఎ వర్షన్ రైటర్గా రాయటం వల్ల. ఇక్కడ ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది అంటేనండి, మ్యాటరు అని 2 ఉంటాయి. మీటర్ అంటే డబ్బు, మ్యాటర్ అంటే పేరు. సో నేను ఇన్ కేస్ వాళ్ళ దగ్గరికి, సార్ నేను మ్యాటర్ కావాలి సార్, నాకు పేరు కావాలి, మీరు నాకు డబ్బు అనేది ఇవ్వకపోయినా పర్లేదు అనే టైప్లో నేను ఓ రెస్పెక్టివ్ డైరెక్టర్ రైటర్ దగ్గరికి వెళ్ళాను అనుకున్నాను. ఓకేమ్మా వెరీ సూన్ విల్ మీట్ టుగెదర్, షూర్గా నీకు కాల్ చేస్తాను అని అంటారు. ఇంకో 10 years కూడా నాకు కాల్ రాదు. అలాంటి వాళ్ళు కృష్ణానగర్లో చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎంతో స్కిల్డ్ ఉన్నప్పటికీ కూడా ఎప్పటికీ కనిపిస్తే మామ ఒక టీ తాపించవా అని అడుగుతారు. అంటే ఒక టీకి కూడా ఇబ్బందులు పడే ఒక సిచ్యువేషన్లో ఉన్నారు. ఐ నెవర్ వాంట్ టు బీ ఇన్ ఏ సిచ్యువేషన్ లైక్ దాట్. నేను వాళ్ళకి చెప్పింది కూడా ఏంటి అంటే, లేదు సార్ మీరు చెప్పండి మీకు ఏ ఇబ్బంది ఉండదంటే, నేను వాళ్ళకి చెప్పింది ఏంటంటే, ఓకేనండి నేను 100% మీకు చెప్తాను, కానీ వాళ్ళు రేపటి నుండి నన్ను పిలవరు. నేను నాకు తెలిసినంతవరకు ఇంకో 5 to 10 years ఆఫ్ గ్రాఫ్ వాళ్ళతో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే యాజ్ ఎ వర్షన్ రైటర్గా నేను ఇంకో నాకు నేము ఫేము రావడానికి నాకు ఎంత టైం పడుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఆ టైం వరకు నాకు మంత్లీ ఇంత ఖర్చు ఉంటుంది. నా ఫ్యామిలీని రన్ చేయడానికైనా, నేను సినిమా ఆఫీస్ చుట్టూ తిరగడానికైనా, అవకాశాల కోసం అడగడానికైనా
దేనికైనా నాకు ఎంత ఖర్చు ఉంటుంది. సో వాళ్ళ దగ్గర నుండి నాకు మంత్లీ ఎంత వస్తుంది కాబట్టి అంత అమౌంట్ అనేది ఒక 5 years వరకు క్యాలిక్యులేట్ చేసి మీరు నాకు ఇచ్చేసేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 crore 2 crore 3 crores మీరు నాకు ఇచ్చేసినట్లయితే నేను హ్యాపీగా నేను ఏమేమి సినిమాలు చేశాను, అందులో ఏ డైలాగులు రాశాను, ఏ డైలాగులు బాగా పేలిని, నేను ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు నా పక్క సీట్లో కూర్చున్న పర్సన్ ఏం డైలాగ్ అన్నప్పుడు అది రాసింది నేనే అని నాకు తెలిసినా కూడా టైటిల్ కార్డ్ ఎవరిదో ఉండటం వల్ల అది నేను చెప్పుకోలేక ఎంత బాధపడ్డాను, ఎంత మాత్రం పడ్డాను, ఎంత ఇదిలో ఫీల్ అయ్యాను అని ప్రతి ఒక్కటి చెప్తానండి. సో ఐ నీడ్ 3 crores ఆఫ్ అమౌంట్ అనే టైప్లో చెప్పాను. ఇప్పుడు వాళ్ళ యూట్యూబ్ రేటింగ్ కోసమో లేదంటే ఇంకో దానికోసమో నా కెరీర్ని కిల్ చేసుకోవడానికి నేను ప్రిపేర్డ్గా లేను కదా. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్. ఇప్పుడు మీకోసమో లేదంటే ఇంకొకరి కోసమో నేను నా కెరీర్ని ఎందుకు నాశనం చేసుకుంటాను? మై ఫ్రీకింగ్ కెరీర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. వాళ్ళతో నాకు రిలేషన్ అనేది ఇంపార్టెంట్. ఈవెన్ వాళ్ళు కూడా మన వీడియోలు చూస్తూ ఉంటారని నాకు 2-3 సందర్భాలు చేశారు. చాలా మంచి పని చేస్తున్నావా, చాలా మంచి దిశానిర్దేశం చేస్తున్నావు, చాలా మంచి ఐడియాలజీస్ చెప్తున్నావు, దట్ ఈస్ వెరీ గ్రేట్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అనే టైప్లో రెస్పెక్ట్ రైటర్ గారు చెప్పారు. ఇప్పుడు సరే సార్, మీరు ఒక టైటిల్ కార్డ్ చేశారు కదా, మీరు చేసిన సినిమాలు ఇంకా రిలీజ్ కాలేదు కదా అనే ఇదిలోకి మీరంతా అద్భుతమైన రైటర్ అయినట్లయితే, ప్రపంచానికి వినిపించే అంత గొప్ప సినిమాలు రాసినట్లయితే, మరి మీరు టైటిల్ కార్డ్ రాసిన దానికి ఎందుకు సక్సెస్ కొట్టలేదు అంటే దానికి చాలా పారామీటర్స్ ఉంటాయి. అందులో నేను రాసిన దాన్ని తీసే డైరెక్టర్, దాన్ని విజువల్గా చూసే కెమెరామెన్, దాన్ని ప్రాపర్గా చేసే ఎడిటర్, 24 crafts సమన్వయంగా పనిచేస్తే అద్భుతాలు జరుగుతాయి. మీకు ఇంకా అర్థం అవడం కోసం ఒక అద్భుతమైన ఇది చెప్తాను. ఇప్పుడు ఇదేంటంటే సాయి మాధవ్ బుర్రా, ఈ పేరు విన్నారా ఎవరైనా? చాలా గొప్ప రైటర్, అంటే ఎన్నో అద్భుతమైన కళాఖండాల్ని తన మాటలతోటి ఎంతో అద్భుతాన్ని క్రియేట్ చేసిన ఈయన ఫస్ట్ సినిమా ఏంటో మీకు తెలుసా? ఇప్పుడు ఆయన చేసింది ఏంటి? కృష్ణం వందే జగద్గురు అనే సినిమా చేశారు. ఆ తర్వాత ఆయన మళ్ళీ టీవీ సీరియల్స్ చేశారు. ఆయన టీవీ సీరియల్స్గా చేస్తున్న టైంలో క్రిష్ గారు పిలిచి ఆయన కృష్ణం వందే జగద్గురు అనే ఒక సినిమా చేశారు. దానికంటే ముందు మళ్ళీ ఇది రాని రోజు అనే సినిమా చేశారు. కాకపోతే అది కొంచెం లేట్గా రిలీజ్ అయింది. మళ్ళీ ఇది రాని రోజు మీలో ఎంతమందికి ఇష్టం? ఎంత గొప్ప రైటర్ ఆయన! అలాంటి ఆయన కంచె వరకు కూడా, కంచె సినిమా రాసేంత వరకు కూడా, కంచె రాజుగారి గది, ఖైదీ 150 చేసేంత వరకు కూడా, ఖైదీ 150 ఆయన సైన్ చేసేంత వరకు కూడా ఆయన టీవీ సీరియల్స్ రాస్తూనే ఉన్నాడు. ఎందుకు? ఆయన ఆర్థిక వెసులుబాటు కోసం, అంటే ప్రతి నెల ఆయనకి వచ్చే అమౌంట్ కోసం. సో సినిమా అనేది ఉండదా? ఇప్పుడు అంత గొప్ప రైటరే రాసిన తర్వాత మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకున్నప్పుడు నేనెంత? అంతే కదా. సో నేనేం చెప్తాను అంటే, మనం ఎంత గొప్ప రైటర్లైనా కావచ్చు, మనకి ఇప్పుడు కోట గారు చాలా గొప్ప మాట చెప్తూ ఉంటారు, మనలో గుమ్మడికాయ అంత టాలెంట్ ఉన్నా ఆవగించేంత అదృష్టం ఉండాలి. ఆ అదృష్టం నాకు ఉందో లేదో తెలియనప్పుడు ఐ క్యాన్ టేక్ ఎ రిస్క్ బై స్టేటింగ్ దట్, బై టెల్లింగ్ యూ దట్ ఐ విల్ బీ ఓన్లీ ఎ టైటిల్ కార్డ్ రైటర్ అని నేను ఎప్పటికీ ఇది చేయలేను. సో అదే నేను మీకు ఏం చెప్తున్నాను అంటే, నేను సక్సెస్ అనేది ఖచ్చితంగా కొడతాను. కొట్టిన రోజున నేను ఖచ్చితంగా వినపడతాను. అందులో అన్డౌటెడ్గా మీ అందరూ నాకు విజయ్ సార్ బాగా తెలుసు అని చెప్పుకునే స్థాయికి నేను ఖచ్చితంగా వస్తాను. కానీ అప్పటి వరకు ఐ నీడ్ టు గో ఆన్ విత్ ద ఫ్లో, వాట్ ఎవర్ ద ఫ్లో ఈజ్ కమింగ్ టు మీ. వాళ్ళు వర్షన్ రాయమంటారా, టైటిల్ కార్డ్ రాయమంటారా, వాళ్ళు ఏది రాయమంటే అది రాయాలి. సో ఇప్పుడు నేను రాశాను కదా, అది కళాఖండం అనేది నాకు అనిపిస్తూ ఉంటుంది. కానీ దాన్ని తెరకెక్కించే డైరెక్టరు, దాన్ని కంటితోటి చూసే కెమెరామెన్ను, దాన్ని ఎడిట్ చేసే ఆయన, దానికి మ్యూజిక్ చేసే ఆయన, ఇలాగ చాలా క్రాఫ్ట్స్, సమ్వేర్ అబౌట్ 24 crafts అన్నీ కూడా ప్రాపర్గా పనిచేస్తే ఎంత గొప్పగా పనిచేసినా కూడా మళ్ళీ ఆడియన్స్ ఆదరించడం అనేది ఉంటుంది. ఆడియన్స్ ఆదరిస్తే మాత్రమే ఆ సక్సెస్ అనేది మా అకౌంట్లో క్రియేట్ అవుతుంది. కాబట్టి అది మీరు తెలుసుకుంటే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. అయితే దీనికి ఇంకో రిప్లై అనిత ప్రియా గారంట, నో రిప్లై ఫర్ మై బిన్. నేను ఈ రిప్లై కమెంట్ ఇచ్చారండి. దానికి నేనేమంటాను అంటే, నేను ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేద్దాం అనుకున్నప్పుడు, మీ అందరికీ తెలుసు, అంటే ఆల్మోస్ట్ 2 years నుండి నాతో ఎవరైతే ట్రావెల్ అవుతున్నారో వాళ్ళందరికీ నేను ఒక కమెంట్కి ఆన్సర్ ఇవ్వలేదు అంటే అర్థం ఏంటంటే,
ఆ కామెంట్కి నేను వీడియో రూపంలో ఆన్సర్ ఇద్దాము అనుకుంటున్నాను అనేది మీ అందరికీ తెలుసు. పాపం ఈ హనిత ప్రియ గారికి తెలియదు అనుకుంటా. నో రిప్లై ఫ్రమ్ అడ్మిన్ హే అని ఒక 4 స్మైలీస్ పెట్టారు. సో ఇట్స్ అప్ టు దెమ్, వాళ్ళ మెచ్యూరిటీకి వదిలేద్దాం. సో ఐ విష్ దట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ కనుక ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ఒక ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఆన్సర్ చేసే ఒక ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ కాల్ చెప్పాను కదండి, రాధా శ్రీధర్ గారు డైరెక్టర్ గారు. సో వీళ్ళని కాంటాక్ట్ చేయాలి అనుకున్నట్లయితే వీళ్ళ మెయిల్ ఐడి వచ్చేసి radhasridhar2796@gmail.com. RADHA రాధా SREEDHAR శ్రీధర్ 2796@gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి అండి. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9441709512. ఐ రిపీట్ 9441709512. సో నేను వాట్సాప్కి పెట్టేశాను సార్ మెయిల్ ఐడికి. అంటే కొన్ని సందర్భాల్లో వాట్సాప్లో మీ ప్రొఫైల్ మిస్ అయింది అనుకోండి, మెయిల్ ఐడిలో మీ ప్రొఫైల్ దొరికే ఒక ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు మీ డీటెయిల్స్ అనేవి వాట్సాప్తో పాటు మెయిల్ ఐడికి కూడా పెట్టే ఒక ప్రయత్నం అయితే తప్పకుండా చేయండి. సో వీడియో నచ్చిందా? లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసే ఒక ప్రయత్నం చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.